కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి వి హనుమంతరావు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంబర్పేటలోని తన ఇంటి ఎదురుగా విహెచ్ కారు నిలిపగా కొందరు గుర్తు తెలియని దుండగులు వేరే వాహనంతో దాన్ని ఢీకొట్టినట్లు విహెచ్ తెలిపారు. అయితే దాడి చేసిన వ్యక్తుల తర్వాత పారిపోయారని, తనపై ఇలా దాడి జరగడం రెండోసారి అంటూ కూడా విహెచ్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విహెచ్ ఇంటికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని, తనపై ఇలా రెండోసారి జరుగుతుందని వాళ్ళు ఎవరో గుర్తించి వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విహెచ్ పోలీసులను కోరారు. ఇక దాడికి గురైన కారును పరిశీలించిన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళకి విహెచ్కు తెలిపారు. ఇక మరోవైపు గతంలో ఏప్రిల్ 14, 2022 కూడా ఈ దాడి జరిగింది. గుర్తు తెలియని నుడుగులు అప్పుడు ఇన్పరాడుతో ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పోలీసులు ఉత్తరప్రదేశ్ చెందిన వికాస్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక ప్రస్తుతం ఈ కారుపై దాడి చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.